దానికి రుజువే ఈ సందర్భం. తన్ను తాను ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు, తనను తానే తగ్గించుకుంటాడు. అయిందండి. ఎవరన్నా తక్కువ చేయాలని ప్రయత్నం చేయడానికి అవకాశం ఇవ్వడు. ముందే తక్కువ అయిపోతాడు, ముందే తగ్గిపోతాడు. ఎంత గొప్ప లక్షణం అండి. బాబా బాబా, చివరికి పాదాలు కూడా తగ్గి కడిగి కనుక నీ పరిస్థితి, నీ తగ్గింపు, నీ స్థితి ఇదిగో ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఈ స్థితిలో ఉండాలని చెప్తున్నాడు. అందుకంటున్నాడు, మీకు అర్థమైందా నేను ఏం చేశానో? నేను చేసిన పని మీకు అర్థమయ్యిందా అంటున్నాడండి. బాబా మహానుభావుడు. నిజమే ప్రియులారా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒప్పుకోరులేండి. అందుకే ఈ మాట అంటున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో ఒక 1/2 కిలో అంత గర్వం ఉంటుంది. 1/2 కిలో ఎందుకన్నానంటే, 1/2 కిలో అంటే ఒప్పుకోవు నువ్వు. కిలో అంటే అసలు ఒప్పుకో, ఫైటింగ్కి వస్తావు, నువ్వు ముగించు, నీ పని చేస్తానంటావు. అందుకే 1/2 కిలో అన్న. 1/2 కిలో గర్వమైన ఖచ్చితంగా ఉండి తీరుతుంది ప్రియులారా. ఒప్పుకోకపోయినా ఇది నిజం. అదేంటండి, కనీసం 1/2 కిలో కాకపోయినా, కిలో కాకపోయినా 1/2 కిలో అయినా ఖచ్చితంగా ఉండి తీరుతుంది ప్రియులారా. అర్థమైందండి. గర్వం ఆ గర్వానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఇతను ఇంత గర్వంగా ఉండడానికి కారణం ఏంటి? ఏదో ఉంది, దాన్ని బట్టి గర్వంగా ఉన్నాడు. ఏంటి ఇంత గర్వంగా ఉండటానికి కారణం అంటే ఏదో ఉంది, దానిని బట్టే అంత గర్వం. ఏముంది? పెద్దవి లేకపోవచ్చు, చిన్నవి ఉన్నా గర్వమే. ఈ రోజుల్లో అండి చిన్న వాటిని బట్టే ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. అందుకే ఏదో ఒక చిన్న కారణం, రీజను అనేది ఉంటుంది. ఆ రీజన్స్ బోలెడు ఉన్నాయి, బోలెడు. నేను 2-3 చెప్తాను, మీకే అర్థమైపోద్ది. ఎన్నున్నాయో మీకే ఖచ్చితంగా అర్థమైపోద్ది. నెంబర్ 1 రీజన్, నేను వాక్యం బాగా చెప్తాను, నాలాగా ఎవడు చెప్పలేడు. మనం చెబితే తలకిందులే, ఎవడైనా బొబ్బవాల్సిందే. ఏంది ఇది? గర్వం. కోర్సులు చేసినోడిని, సర్టిఫికెట్ పొందినోడిని, నేను రెవరెండ్ని, 72ని, బోడుగుడిని. మనం వాక్యం కనుక చెప్తే మనం మాట్లాడామంటే తిరుగులేదు. ఇక ఏంటిది? గర్వం.